మా మధ్య షాపింగ్ మస్తు ఆఫర్లు ఉన్నాయి. 400-500కి మస్తు సారీస్ ఉన్నాయి. సో నేను కొనుక్కున్నాను సారీ, వీడికి 2 డ్రెస్సెస్ కొన్నాను అండ్ వీడికి చూసుకున్నాను. మంచిగా ఉన్నాయి ఆఫర్స్. ఇదే ఉంది లాస్ట్ అనుకుంటాను. రేపు ఇంకా and yes, whenever I'm in India, I prefer wasting my money on food rather than dresses or anything else. బాగా 4:30 అని బాగా పెట్టుకున్నాను పడుకోలేదు. నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కానీ నేను డైపర్ మార్చేసరికి నేను వేస్తాను. శ్రీరామ రామ రామే రమే రామే మనో సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓం లక్ష్మీ దేవ్యై నమః. దండం పెట్టుకున్నానా? ఇలా దండం పెట్టుకో. గుడ్ బాయ్. వాషింగ్ మెషిన్ పూపం వాయనం హి ద్విజాయతే వాయనదాన మంత్రం ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వైదదాతి చ ఇందిరాతర. గైస్ ఫుల్ హెయిర్ అంతా పిచ్చిగా అయిపోయింది. బేబీ హెయిర్ ఏంటి అసలు, నవ్వుతారం ఏంటి, నేనేంటి దరిద్రంగా ఉన్నాను బేసిక్గా. బట్ ఎనీవేస్ పూజ జరిగింది. నేను ఎలా చేసుకుంటానంటే బాగా కరెక్ట్గా ప్రాపర్గా పెట్టి వినాయకుడు పూజ పెట్టి అన్నీ చేసుకుంటాను. ఇక్కడ ఏంటి అంటే చిన్న బుక్ ఉంది చదివేశారు, చిన్న బుక్ చాలా. వినాయకుడిది పూజ కరెక్ట్గా ప్రాపర్గా లేదు, స్టోరీస్ కరెక్ట్గా లేవు, సో మోస్ట్ కరెక్ట్గా లేదండి. బట్ అలాగే చేసుకున్నారంట. నేను మళ్ళీ చెప్పి చిన్న అదిలో చేసి బాగా చేసి బాగుంది సజెషన్ వేసాను అనుకోండి. మళ్ళీ ఇదేం పోనీ మిస్అండర్స్టాండింగ్
థ్యాంక్స్. ఓకే వచ్చానా చూసాను, ఓకే ఇలా చేశారు, అర్థం చేసుకున్నాను. అంతా దీపం కొండ ఎక్కిపోయాను, అది చూసుకోలేదు. తాంబూలం ఇచ్చే విధానం కూడా కరెక్ట్గా, సో అన్నీ కరెక్ట్గా లేవు. ఏమనంటే ఈ అమ్మాయికి తెలియదు అని అంటాను. నాకు తెలుసు, నాకు కూర్చోబెట్టి కరెక్ట్గా పప్పుడికి కూడా తెలుసు. బట్ ఈమె ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పేసి సజెషన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఈమె ఇచ్చి అది అని చెప్పి చాలా పిచ్చిగా చేస్తారు. మరి నాకు రాదు. సింహాకి అస్సలు బాగాలేదు. సింహాకి చాలా ఫీవర్ వచ్చింది. రాగానే ఫీవర్ వచ్చింది. పద్మ అంటే ఏమిటి చెప్పాలి, పద్మ అంటే వచ్చారు, లక్ష్మీదేవి వచ్చారు నా మీద అని చెప్పేసి వచ్చి ఇలా నేను పోయి పాపకి బాగాలేదు, సినిమాకి బాగాలేదు అంటే నేను దగ్గరకు వచ్చాడు కదమ్మా, సినిమాకి ఏం కాదు అని చెప్పేసి ఎక్కడికి వచ్చినా రాగానే కొంతమంది అన్నారు సినిమాకి బాగాలేదు అంటే అన్నారు. ఇంకా అక్కడ కోటి బాబు గురించి మాట్లాడుకున్నాను. అక్కడ చాలా బాధలు పడుతున్నాడు, చిక్కుకుపోయి ఉన్నాడు. నువ్వు పెంచావు, పెద్ద చేసావు, చిన్నప్పటి నుంచి కడుపులో ఇంకా పస్తులుండి తనకి ఫుడ్ పెట్టావు, నేను చూసుకుంటాడు, ఏదో ఒక రోజు నేను చూసుకుంటాడు, కానీ ఇప్పుడు చిక్కుల్లో ఉన్నాడు అని ఏదో అలా అన్నారనమాట. సో బాబుకి నా ఆంటీకి చిన్న ఆంటీ పిలిచారు, ఆంటీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా వెళ్ళేసి తాంబూలం పుచ్చుకొని వాయినం పుచ్చుకొని అదనమాట. సో వీడు పడుకొని వేసాక కొంచెం సిరప్ వేస్తాను, సిరప్ వేసాక కొంచెం అన్నం పెట్టేస్తాను. సో అది యా అమ్మ ఎక్కడైనా అమ్మలే, అమ్మ బాగా చూసుకుంటారు అని నమ్మకం నాకు. బట్ ఐమ్ హ్యాపీ కదా. సో అట్లీస్ట్ నేను మార్నింగ్ డిన్నర్ రాకుండా ఈరోజు మార్నింగ్ వచ్చి మంచి పని సార్ అట్లీస్ట్ నాకు తృప్తిగా ఉన్నట్టుగా నాకు నా ఇంట్లో నేను దీపం పెట్టుకున్నాను. చాలు, దీపం పెట్టుకున్నాను చాలు.